పెట్టాడట? కాలములను మరియు సమయములను తెలుసుకోవడానికే. ఉందా బైబిల్ ఆ మాట? కాలములు సమయములు తెలుసుకున్నట్టుకు దేవుడు ఆకాశంలో నక్షత్రాలను గ్రహాలను పెట్టాడు ఆయన. అయితే ఇప్పుడు కాలాలు కూడా ఎలా లెక్కిస్తారు? నక్షత్రాలను బట్టే లెక్కిస్తారు. అయితే ఇప్పుడు నక్షత్రాలు భూమిపై నుండి సరిగా ఎందుకు వెళ్తలేవు? అది కొంచెం దారి తప్పి ఎందుకు వెళ్తున్నాయంటే భూమి వంగడం వలన అది జరిగింది. ఇదంతా మర్మమును మన ప్రవక్త ఆల్రెడీ దానియేలు 70వ వారం అనే వర్తమానంలో చెప్పేశారు. దానియేలు 70 వారాలలో 3వ వర్తమానం అది. వింటున్నారా? సో అందుకే ఎన్ని సంవత్సరాలు మనకు మిస్ అవుతున్నాయి. తర్వాత మనం చాలా విషయాలు కూడా చూసాం. పోయిన వారం బహుశా 3.5 గంటలు నేను బోధించాను నేను. మరి ఈ వారంలో నేను ఇంకా ఇంపార్టెంట్ విషయాలు, ఎందుకంటే నేను చెప్పానుగా దానియేలు గ్రంథం మొత్తం చెప్పేదాకా వదిలిపెట్టాను. దానియేలు గ్రంథాన్ని, అలానే నేను ప్రకటన గ్రంథాన్ని, అలానే ఆది కాండాన్ని, ఈ మూడింటిని జతపరుస్తూ చెప్పమన్నాడు ప్రవక్త గ్రంథం గారు. ఆయన ఈ మూడింటిని జతపరిచాడు. ఆది కాండము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం. ఓకేనా? మరియు ఇప్పుడు ఈ మూడింటిని జతపరుస్తూ ప్రవక్త తీసుకొచ్చాడు. అందుకే మనం ఈరోజు మళ్ళీ దానియేలు గ్రంథంలో నుండే కొన్ని విషయాలు చూడబోతున్నాం. అండ్ ఐ వాంట్ టు టేక్ ఎ సబ్జెక్ట్. ఈరోజు నేను ఒక అంశం అదే దానియేలు గ్రంథం మీదనే. ఈరోజు నేను దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం రెండింటిని కొంచెం జతపరుస్తూ చూపించబోతున్నాను. ఐ వాంట్ టు షో యూ సంథింగ్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2 లేఖనాలు చదువుతాను. మొదటిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోను, అలానే ప్రకటన 13వ అధ్యాయంలోను. తర్వాత దేవుని చిత్తమైతే ఇంకా వివిధ లేఖనాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసుకుందాం. 4వ వచనం నుండి, 4 నుండి చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నువ్వు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియలు అతడు చెప్పెను. దానియేలును నేను చూచుచుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతల యొడ్డున ఒకడును, ఏటి ఇవతల యొడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరులో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు అని చూచి ఇటొకరు అటొకరు నిలబడ్డారు. ఎవరు వీళ్ళిద్దరు? కరెక్టే చెప్పండి. మోషే, ఏలియాలు. ఏటి ఇవతలన ఒకరు, ఏటి అవతలన ఒకరు ఒడ్డున నిలబడ్డారు. ఏటి నీళ్ళ మధ్యలో నిలబడ్డాడు ఇంకొకతను, మికాయేలు. హూ ఇస్ మైకల్? మికాయేలు ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు. ఇదేనా ప్రకటన 10లో యోహాను చూసింది? వినపడతలే నాకు. ఇక్కడ దానియేలు 7 ఉరుముల స్వరమును విన్నాడు. అక్కడ యోహాను ప్రకటన 10లో 7 ఉరుముల స్వరమును విన్నాడు. సేమ్ దృశ్యం. ఇదే దృశ్యం మనకు దానియేలు 12వ అధ్యాయంలో కనబడుతుంది. ఇదే దృశ్యం మనకు ప్రకటన 10లో కనబడుతున్నది. ఇప్పుడు చూడండి 6వ వచనం. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్ళపైన ఆడుచున్నవాని చూచి, ఏటి నీళ్ళపైన ఉన్నవాడే మికాయేలు, ఆయన క్రీస్తు. ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా, పట్టుకున్నారా మీరు? ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా, నారబెట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకి ఎత్తి, ఆమేన్, ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవగు వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలం. ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు 2 సంవత్సరాలు, అర్ధకాలం సగం సంవత్సరం. మొత్తం ఎంత అవుతున్నాయి? 1 + 2 + ½ అర్థం. మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు? 3.5 సంవత్సరాలు. ఒక కాలములు. వింటున్నారా అందరూ? ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును. ఎవరు వీళ్ళు? దానియేలు ప్రజలు పరిశుద్ధ జనులేనా? పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను.
3.5 సంవత్సరాల తర్వాత అన్నీ ముగించబడతాయా? 1000 పరిపాలన మొదలవుతుందా? 3వ ప్రపంచ యుద్ధం ద్వారా 1000 పరిపాలన ప్రారంభమవుతుందా? సమస్తము ముగించబడుతుంది అంటున్నాడు. ఎందుకు? దానియేలుకు దేవుడు ఏం చూపించుకుంటూ వచ్చాడు? ఆ 4 అగ్రరాజ్యాలను, ఆ బ్రహ్మాండమైన ప్రతిమను. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ చూసిన కలలో చూసిన ప్రతిమ. అవునంటారా? ఓకే ఓకే, జాగ్రత్త వినండి ఇప్పుడు. అప్పుడు 8వ వచనం, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరుకుండమని చెప్పాను. ఆమేన్. అర్థమైన ఆమేన్ చెప్పండి. ఏ కాలం వరకు ఇవి ముద్రించబడ్డాయి? అంత్యకాలమేనా ఇది? ఇక మొత్తం చరిత్ర ముగించబడుతున్న కాలం. ఇక ఇది నోవాహు లాంటి కాలం కాదు ఇది. ఎందుకంటే నోవాహు కాలంలో మళ్ళీ కాలం ప్రారంభమైంది, మళ్ళీ పాపం ప్రారంభమైంది. ఇవి లోతు లాంటి కాలం కాదు ఇది. ఎందుకంటే సొదొమ గొమొర్రా తర్వాత మళ్ళీ లోకం ప్రారంభమై ఉన్నది. కానీ ఇది ఏ కాలమో తెలుసా? అసలు ఇక మొత్తానికే కాలమునకే అంతమైదిగా, కాలం యొక్క ముగింపు వర్తమానం ఇది. అంటే కాలానికే ఇది ముగింపిక. ఇక కాలం ఉండదు. ఏముండబోతున్నది? నిత్యత్వం. ఇవి ఎప్పటి వరకు ఇవి మరుగు చేపట్టాయట? అంత్యకాలం, అంటే మన కాలం వరకు. ఎందుకు అంత్యకాలం వరకు మరుగు చేపట్టే ఈ విషయాలన్నీ? దానియేలు లాంటి ఒక ప్రవక్త వచ్చి, ఆ ప్రవక్తనే 7వ దూత అని బైబిల్ అంటుంది. ప్రకటన 17 ప్రకారముగా ఆ 7వ దూత వచ్చినప్పుడు ఈ మర్మములన్నీ బయలుపరుస్తాడు. సో ఇప్పుడు దానియేలు, యోహాను, బాగా వినండి. దానియేలు గ్రంథం రాసిన దానియేలు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎవరి కొరకు ఎదురు చూస్తాను? 7వ దూత కొరకు, మన కాలం కొరకు. అవునా? మన కాలం కొరకు ఎదురు చూసేది. వాళ్ళు దర్శనాలలో చూశారు, గుర్తుల రూపంలో, సింబల్స్, గుర్తుల రూపంలో. కానీ దానియేలే అంటున్నాడు, నేను దాని వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడ వీటి అంతమేమని నేను అడిగినప్పుడు దానియేలు ఊరుకును, ఇవి అంత్యకాలం వరకు మరుగు చేయబడి ముద్రించబడి ఉన్నాయి. అప్పుడే ఈ ముద్రలు తెరవబడతాయి. 7వ దూత వచ్చినప్పుడు ఈ ముద్రలు తెరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, 7వ దూత పరిచయం ఏంటి చెప్పండి? ఇప్పుడు మర్మములను విప్పుటయే. ఇప్పుడు మర్మములు బోధిస్తే వాడు లూసిఫరా? అయితే మన విలియం బ్రెన్హామ్ కూడా లూసిఫర్ అన్నమాట. ఎవరంటాను తెలుసా ఈ మాట? మన ఎంటర్మెసెస్ పాస్టర్లు అంటాను. మన ఎంటర్మెసెస్ పాస్టర్లు బోధిస్తారు ఆ విధంగా. ఏది? వాళ్ళ ఇంట్లలో కానీ వాళ్ళ చర్చిలలో కానీ ఫోటోలు ప్రవక్త బ్రెన్హామ్ గారి పెట్టుకొని, ఈయన 7వ దూతాన్ని రాసుకొని ఆయనే లూసిఫర్ అంటున్నారు. చూసినావా? ఆ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారో చూడండి. బ్యాప్టిస్టును మనం పట్టుకోవచ్చు, పెంతెకోస్తును మనం పట్టుకోవచ్చు, సిఎస్ఐని, సిఎన్ఐని, ఏ చర్చినైనా పట్టుకోవచ్చు. కానీ ఈ ప్రవక్త పేరుతోటే వచ్చే అబద్ధ ప్రవక్తలను ఎట్లా పట్టుకోవాలా? మీకు అర్థమవుతుందని అన్నది. కేవలము వధువు మాత్రమే ఆ మంచి చెడుల జ్ఞానమును కలుగుంటుంది, వివేచన కలుగుంటుంది. ఆమె ఒక్కతే పట్టుకోగలుగుతుంది వీళ్ళను, ఈ మెసేజ్లో అబద్ధ ప్రవక్తలను. మిగతా వాళ్ళు పట్టుకోలేరు. మిగతా వాళ్ళు అందరూ అంటారు కరెక్టే కదా, మనకు మర్మాలు ఎందుకు? బట్ దేవుడి మాటలను దీవించును గాక. అండ్ దిస్ స్క్రిప్చర్, ఈ లేఖనం నేడు మన కాలంలో నెరవేర్పు జరిగాను. 1963లో నెరవేర్పు జరిగాను. అవునంటారా? 1963లో నెరవేర్పు జరిగాను. ఇది ఆల్రెడీ అయిపోయిన లేఖనం, ఇది జరిగిపోయిన లేఖనం ఇది. రైట్ నౌ లెట్స్ కమ్ టు రెవల్యూషన్ 13. ఇప్పుడు నాతో పాటు మీరు ప్రకటన 13కి రండి. ఓ, ప్రకటన 13, వండర్ఫుల్ వర్డ్, సూపర్. 2
మృగములు, క్రూర మృగములు కనబడుతున్నాయి ఇక్కడ. చూద్దాం. ఈరోజు నేను కొంచెం డీటెయిల్గా పోతాను దీని మీద. నేను చాలాసార్లు దీన్ని చెప్పాను కానీ డీటెయిల్గా నేను చెప్పలేదు. కానీ ఈరోజు కొంచెం డీటెయిల్గా వెళ్ళాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే. ఓకేనా? ప్రకటన 13:1 నుండి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ప్రవక్త బోధించాడు దేవదూషణకరమైన నామములు. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు ఒకటే మృగం, ఒకటే క్రూర మృగం, కానీ 3 మృగాలు కనబడతాయి: సింహము, ఎలుగుబంటి, చిరుత. ఓకేనా? అవునంటారా? దాని నోరు సింహం నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము. చూడండి, మళ్ళీ ఘట సర్పం వేరు, ఈ క్రూర మృగం వేరు, ఈ ఎర్రటి ఘట సర్పం వేరు. దీన్నే మనము ప్రకటన 12లో ఎర్రటి ఘట సర్పముగా చూస్తాం. 12లో చూపిస్తాను నేను మీకు. ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మృగమునకు ఇస్తే అధికారము, వీళ్ళు మొక్కింది ఎవరికో తెలుసా? ఘట సర్పానికి. ఇవన్నీ మనకున్నాయి. ప్రవక్త చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు ప్లే. దాన్ని క్లియర్ చేయబోతున్నాం మీకు. ఈ కాలంలో జరుగుతున్న ప్రవచనాలు ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఆమెనంటారా? ఓకే. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పము నమస్కారం చేసి, మరి వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. దంబపు మాటలను, దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరి 42 నెలలు, 3.5 సంవత్సరాలు, సంవత్సరానికి 12 నెలలు, 3 సంవత్సరాలకు 36 నెలలు, మరియు అర్ధ సంవత్సరానికి 6 నెలలు. 6 + 36 42. వచ్చిందా మళ్ళీ దానియేలు 70 వారాలు? వచ్చిందా మళ్ళీ దానియేలు గ్రంథం ఇక్కడికి వచ్చిందా? చిరుత, సింహము చూసినావు మనం అక్కడ ఆల్రెడీ. దానియేలులో చూసినావు మనం ఆల్రెడీ. గుర్తుకు లేకపోతే ఒకసారి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి అక్కడ. అమనంటారా? ఓకే. 42 చూడండి ఒకసారి. 5వ వచనం, డంబపు మాటలను, దేవదూషణం పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరి 42 నెలలు తన కార్యము జరప అధికారం దానికి ఏర్పాటేను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి జనం మీదను అధికారము. మొత్తం ప్రపంచం పైన దీనికి అధికారం ఉంది ఇప్పుడు. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? కానీ ఒక్కల పైన మాత్రం లేదు. దెర్ ఇస్ ఎ స్మాల్ గ్రూప్, ఒక చిన్న గుంపు ఉన్నదన్నమాట. వాళ్ళ పైన మాత్రం దేవుడు అధికారం ఇవ్వలే. వాళ్ళ పైన అధికారం కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది. పైగా వీళ్ళు ఎన్నడూ ఈ క్రూర మృగం యొక్క అధికారాన్ని ఒప్పుకోరు వీళ్ళు. మనం చూడబోతున్నాం వాటిని. ఆమేన్. ఓకే. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును దానికి అధికారం. ప్రతి వంశమును, 7వ వచనం చదువుతాను, ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. చూడండి, నమస్కారము యాక్చువల్గా తెలుగులో ఉన్న మాట అది. ఇంగ్లీష్లో వర్షిప్, పూజించడం, ఆరాధించడం. నమస్కారం అంటే ఇట్లా ఈ నమస్కారాలు కావు, పూజించడం, ఆరాధించడం అన్నమాట.
అర్థమవుతుందని అన్నది. వారు ఆ మృగమునకు పూజించి వారు ఆ మృగమునకు నమస్కారం చేదురు, అంటే ఆరాధించుదురు. ఎవడైనా చెవి గలవాడైతే, ఎవడైనా చెవి గలవాడైతే, ఈ చెవి కాదు, చెప్పాను కదా నేను, ఆ చెవి ఆ చెవి ఆ చెవి. ఈ లేఖనాలు డినామినేషన్ కూడా చదువుతాయి, అందరూ చదువుతారు, అందరూ వింటారు. కానీ ఇక్కడ మనం వినాల్సిందే ఆ చెవి ఈ చెవితో కాదు. ప్రతి సంఘకాలంలో ఏమన్నాడు? ఆత్మ చెప్పుచున్న మాట. మనం సంఘకాలంలో చూసాను ఆ మాట. అందరూ విన్నారు ఆ కాలాలలో. ఎవరు విన్నారు? ఏర్పాట్లో, ఎన్నికలో, ముందు నిర్ణయంలో, జగత్తు పునాది వేరు ముద్ర ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథములో 7 ముద్ర గ్రంథంలో రాయబడ్డదో వాళ్ళకు మాత్రమే దాన్ని వినగలిగిన చెవులు ఇవ్వబడ్డాయి. ఆత్మ మాట్లాడతాడు, కానీ అందరూ వినలేరు దాన్ని. అందుకే మర్మాలు చెప్తే లూసిఫర్ అంటాడు. మర్మాలు బోధిస్తే లూసిఫర్ అంటున్నాడు. ఎందుకు? వాడికి లేదు, ఆత్మీయ చెవి లేదు వాడికి. వాడికి ఆత్మీయ చెవి లేదు. వాడికి ఆత్మీయ చెవి ఉంటే ఈ మర్మాలు మార్పులు కాదు, చెప్పాడు. ఇది ఆత్మ 7వ దూతలో మాట్లాడాడు. ఆత్మ ఎప్పుడు ప్రవక్తలో మాట్లాడతాడు. మెసేజ్ అయినారా మీరు? అది ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడనే మెసేజ్ ఉంది. ఆత్మ ఎప్పుడు ప్రవక్తలో నుండి మాట్లాడతాడు. ఇప్పుడు ఆత్మ మాట్లాడుతున్న మాట అది ప్రవక్తలో నుండి వస్తుంది ఈ కాలంలో. మిగతా కాలంలో వర్తమానికులలో నుండి వచ్చింది. ఇప్పుడు మన కాలంలో 7వ దూత, 7వ వర్తమానికుడు, ప్రవక్త నుండి వచ్చింది. ఇప్పుడు అది ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. మార్పు తెలుసా ఈ మర్మాలు? నేను ఎప్పుడో చెప్పాను, నేను ఏ కాలేజీలో నేర్చుకోలేదు, నేను ఎక్కడా ట్రైనింగ్కి వెళ్ళలేదు, నాకెవరు వీటిని బోధించలేదు. నాకు 7వ దూత ద్వారానే నాకు ఇవన్నీ తెలుసు. నా 7వ దూత ఈ మర్మములు బోధించాడు. వాటిని నేను ధ్యానించి మీకు బోధిస్తా ఉన్నా. నేను చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. ఎవడైనాను చెరపెట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇంకో క్రూరముఖం 11వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. మనం మెసేజ్లో చూద్దాం దాన్ని. అంతవరకు మనం చిన్న ప్రార్థన చేసుకొని కూర్చుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఆత్మ ప్రవక్తలో నుండి మాట్లాడాడని మేము నమ్ముతున్నాము. అందుకే ఆ ఆత్మ ప్రవక్తలో నుండి మాట్లాడినప్పుడు చెవి గల వాళ్ళమైన మేము వినగలుగుతున్నాం. ఓ దేవా, ఈరోజు మరొకసారి అదే ఆత్మ ప్రవక్తలో నుండి మాట్లాడిన ఆత్మనే, అదే స్వరాన్ని, ప్రవక్తలో నుండి ఇచ్చిన స్వరాన్ని మరొకసారి మేము ప్రతిధ్వనిగా ఎక్కువగా విందుము కాక. మాకు వినిపించు దేవా, మాట్లాడు మాతోటి. ఈ మర్మములు మాకు బయలుపరచు. ఈ మర్మములని మాకు తెలియచేయి. మేము ఎక్కడున్నాం, ఏ చోటున్నాం, ఇప్పుడు ఏం జరుగుతున్నది, ప్రపంచ దేశాలన్నీ ఆ మృగానికి ఎలా మొక్కుతున్నాయి, క్రూర మృగము ఎలా ఇప్పుడు ఏలుతున్నది. ఒక్క చిన్న ఆ ఆత్మ చెప్పుచున్న మాట ఆ చెవి గలవాడు వింటున్నారే వాళ్ళు మాత్రమే ఆ మృగానికి నమస్కారం చేయరని, వాళ్ళ పేర్ల గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడ్డదని అవన్నీ మేము ఇక్కడ చదివినాం. అవన్నీ మాకు బయలుపరచు ప్రభువా. ప్రభువా, నువ్వు ఈ మర్మములను 7వ దూత ద్వారా మాకు తెలియజేశావు. వాటిని మరొకసారి పరిశుద్ధాత్మ 7వ దూతలో మాట్లాడిన పరిశుద్ధాత్మని మరొకసారి ఎక్కువగా ప్రతిధ్వనిగా మళ్ళీ మాతో మాట్లాడును గాక. ఈ విషయాలు మాకు అర్థమవునట్లు చేయును గాక. తండ్రి, ఈ మర్మములు విననీయకుండా చేస్తున్న దయ్యాలను, ఈ వర్తమానమును అర్థం కాకుండా చేయాలని చూస్తున్న దురాత్మలను, దీన్ని దూషిస్తూ, ఈ వర్తమానాన్ని, ఈ మర్మాలను దూషిస్తూ వాటిని బోధిస్తున్న వారిని లేని వ్యక్తిగతముగా దూషిస్తూ లేని అపవాదులను వాళ్ళపైన పెడుతూ చేస్తున్న ఆ ప్రతి దయ్యాలను, ఆ ప్రతి దురాత్మ శక్తులను, ఆ క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభువు అయిన యేసుక్రీస్తులో బంధిస్తున్నాను. నేను ఇప్పుడు వధువుగా, పెళ్లి కుమార్తెగా నా పేరు ఆ 7 ఊరుముల
కింద రాయబడినవని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రకటిస్తున్నా నేను. ఖచ్చితంగా తండ్రి, ఈరోజు నీ వాక్యం మాకు బయలుపరచు, మాతో మాట్లాడు. నీ వధువుకి ఇది వినబడకుండా ఏది ఆపలేదు. నీ వధువు దగ్గరికి వర్తమానం చేయకుండా ఏ సమావేశాలు ఆపలేవు, ఏ మీటింగ్లు ఆపలేవు, ఏ గుంపు ఆపలేదు. ఇది ఏలియా వర్తమానం, ఖచ్చితంగా ఇది క్రీస్తు వర్తమానం. ఇది వధువుని అలంకరింప చేయాల్సిందే. నువ్వు అది నడిపిస్తున్నందుకు వందనాలు. కృప చూపించు, దీవించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఓకే ఫ్రెండ్స్, స్నేహితులారా, ఈరోజు నేను చెప్పేది జాగ్రత్తగా మీరు వింటారని నేను అనుకుంటున్నాను. వీఆర్ గోయింగ్ టు సమ్ డీటెయిల్. ఈరోజు నేను కొంచెం దీని డీటెయిల్కి వెళ్తాను. ఎప్పుడు వెళ్ళలేదు, చాలాసార్లు ఈ 2 క్రూర మృగాల గురించి చెప్పాను. ఇక్కడ 13వ అధ్యాయం 1వ వచనంలో 10 కొమ్ములను 7 తలను కలిగిన ఒక క్రూర మృగం సముద్రంలో నుండి వస్తున్నది. 11వ వచనంలోనూ 13వ అధ్యాయం 11వ వచనంలోనూ భూమిలో నుండి మరొక క్రూర మృగం పైకి వస్తున్నది. దీని మీద నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఈరోజు కొంచెం డీటెయిల్గా వెళ్ళాలని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది 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 దానియేలు గ్రంథంలో చూపబడినదే. దానియేలు ప్రవక్త దాన్ని చూశాడు. దాన్నే ఇక్కడ మళ్ళీ మనకు ప్రకటన 13లో కనబడుతున్నది. మనం జాగ్రత్తగా దీన్ని చూద్దాం. మరి ఈ కాలంలో అవి ఎలా నెరవేరిపోతున్నాయో కూడా చూద్దాం. ఒకటి చెప్తున్నాను వినండి. నేను చెప్పుచున్న ఈ వర్తమానము నాది కాదు. ఈ వర్తమానం మన ప్రవక్త, మన కాలానికి దేవుడు పంపించిన ప్రవక్త, దేవుని కుడి చేతిలోని 7వ నక్షత్రం, లవోదిక సంఘ కాలానికి వర్తమానికుడు, మలాకి 4వ అధ్యాయం 5-6 వచనం ప్రకారముగా 2వ రాకడ ముందు పంపబడిన ఏలియా, మరియు నిర్గమము ప్రకారముగా 3వ నిర్గమమునకు ప్రవక్తగా వచ్చిన మోషే, మరి ప్రకటన 10 ప్రకారముగా మనిషి కుమారుని పరిచర్యను, క్రీస్తు పరిచర్య నెరవేర్పు చేస్తూ వచ్చిన వాడే ఈ కాలంలో దేవుడు పంపించిన ప్రవక్తనే విలియం మ్యారన్ బ్రెనహం అయి ఉన్నాడు. ఈయన ద్వారా దేవుడి మర్మములు బయలుపరిచాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు పాస్టర్ దగ్గరికి రాదు, వాక్యం ఎప్పుడు 5 రకాల పరిచర్యల దగ్గరికి రాదు. 5 రకాల పరిచర్యలో అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు అంటే ఈ ప్రవక్తలు కాదు, ఏది బైబిల్లో ఉన్న మేజర్ ప్రాఫిట్స్, ఆ పెద్ద ప్రవక్తలు కాదు. వీళ్ళెవరంటే సంఘానికి ప్రవక్తలు. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రవక్త అనే మాట అర్థం ఏంటంటే బోధకుడు అని అర్థం. అర్థమవుతుందని అన్నది. సో వీళ్ళు 5 రకాల పరిచయం ప్రవక్తలు వేరు. వింటున్నారా? సో కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్థికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు. వీళ్ళలో ఎవరి దగ్గరికి దేవుని వాక్యము రాదు. దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఎవరి దగ్గరికి వస్తుందంటే ప్రవక్త యొద్దకే వస్తుంది. ఆమోసు 3:7 ప్రకారంగా ఆయన రహస్యాలను ఎవరికి బయలుపరుస్తాడంటే ప్రవక్తలకే బయలుపరుస్తాడు. సంకల్పం కాదు, రహస్యాలు. దేవుడు తన రహస్యాలను తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ రహస్యాలు, ఈ మర్మాలు అవి నాయి కావు. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. అవి 7వ దూత చెప్పినవి. 7వ దూత ప్రకటన 10వ వచనం ప్రకారం 7వ దూత యొక్క వర్తమానం ఏమిటంటే దేవుని మర్మములను సమాప్తం చేయాలి. అంతేనా? ప్రకటన 10వ వచనం ఏముంది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. సమాప్తం అంటే బయలుపరచబడడం. అర్థమైన వాళ్ళు ఆమని చెప్పండి. చూడండి, ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ చదువుతాను. అది చదివినాక నేను ముందుకెళ్తాను. మొదటిగా ILRI ఇదే నా సమయము అనే వర్తమానం. సర్స్ ఈజ్ దిస్ ద ఎండ్. ILRI ఇదే నా అంతమునకు సమయం అనే వర్తమానంలో 172వ పారాగ్రాఫ్ నుండి చదువుతున్నా. ఓకేనా? 172వ పారాగ్రాఫ్. ఇప్పుడు దగ్గరగా వినండి. యాక్చువల్గా తెలుగు తర్జుమా కరెక్ట్గా లేదు, కానీ అయినా నేను దీంట్లో నుండే చదువుతాను. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చు,
2 మాటలు ఆయనకి ఇంగ్లీష్ వచ్చుడుతోడు ఆయన పెద్ద బోధకుడు అయిపోయినా అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే తెలుగులోనే చదువుతున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు దగ్గరగా వినండి. ప్రకటన 10:7లోని 7వ దూత 7వ సంఘకాల వర్తమానికుడై ఉన్నాడు. చూచారా? ఇప్పుడు గమనించండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుని మర్మము సమాప్తమగును. 173 పారాగ్రాఫ్. ఇప్పుడు ఆ దూత లేక వర్తమానికుడు ఇక్కడ 7వ దూతగా బూర వర్తమానమును ఊదబోచున్నప్పుడు పలకబోచున్నప్పుడు అతడు తన వర్తమానమును లవదీక సంఘమునకు తెలుపబోచున్నాడు. అతని వర్తమానం యొక్క విధానమును గమనించండి. ప్రవక్తంటాను అతని యొక్క వర్తమానం ఎవరు? ఆ 7వ దూత యొక్క వర్తమానం లవదీక సంఘమునకు తెలుపబడుచున్న ఆ వర్తమానమును గమనించండి, ఆ విధానాన్ని. ఇప్పుడు అది మొదటి దూతకు కాదు. మొదటి దూత ఎవరు? పౌలు. ఇప్పుడు అది మొదటి దూతకు కాదు, అందుకొరకు ఇవ్వబడలేదు. 2వ దూతకో 3వ దూతకో 4, 5, 6వ దూతకో కాదు. అయితే అది 7వ దూతకు సంబంధించింది. ఏది? ప్రకటన 10:7 అనేది. అతడు ఈ రకపు వర్తమానం ఇచ్చుచున్నాడు. అది ఏమిటి? ఆ వర్తమానం ఏమిటి? 7వ దూత వర్తమానం ఏమిటి? ప్రవక్త అడుగుతాడు. 7వ దూత వర్తమానం ఏమిటి? అతని వర్తమానపు విధానమును గమనించండి. దేవుని మర్మములన్నిటినీ అనగా గ్రంథములో రాయబడిన వాటన్నిటినీ ముగించుచున్నాడు. ఇప్పుడు 7వ దూత వర్తమానం యేసుకి సంభాషణమా? మరి 7వ దూత వర్తమానం ఏంటిదట? గ్రంథములో రాయబడిన మర్మములన్నిటినీ సమాప్తము చేయడమే, ముగించడమే, అంటే బయలుపరచడమే 7వ దూత వర్తమానం. ఇప్పుడు 7వ దూత వర్తమానంలో ఉన్నామని చెప్పేటోళ్ళు మరి మర్మరాలు అక్కర్లేదనేటోళ్ళ సంగతి ఏం చేయాలి? నేను ఇప్పుడు ఒరే నువ్వు మోసగాడు నేను అంట. మర్మరాలు అక్కర్లేదని చెప్పేటోడు నువ్వు మోసగాడిరా నేను అంట. ఎందుకంటే నా ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ 7వ దూత వర్తమానం అంటే ప్రవక్త చెప్తున్నాడు. ఆ 7వ దూత చూడండి, అది మొదటి దూత కాదు, 2వ దూత కాదు, 3వ దూత కాదు, 4, 5, 6 దూతలకు కాదు, 7వ దూతకి ఇవ్వబడింది. ఏంటిదో 7వ దూతకి ఇవ్వబడిందట? అదేమిటట? మర్మములన్నీ ముగించాలి. గ్రంథములోని మర్మాలన్నీ. చూడండి, 1 కాదు 2 కాదు, గ్రంథములో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న మొత్తం 66 పుస్తకాల మర్మములన్నీ ఏం చేయాలి? ముగించాలి. ఇంకేముంటున్నా చూడండి. వదిలిపెట్టబడిన వాటన్నిటినీ ఆ 7వ దూత లేక వర్తమానికుడు ఆ మర్మములన్నిటినీ చుట్టువేయుచున్నాడు. అవన్నీ సంస్థల ద్వారాను సంఘశాఖల ద్వారాను విడిచిపెట్టబడినవి. ఆ 7వ వర్తమానికుడు వాటన్నిటినీ సమకూర్చి ఆ పూర్తి రహస్యములను మర్మములను ముగించుచున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ దాని ప్రకారంగా 7వ దూత మర్మములను ముగిస్తే ఇప్పుడు కొంతమంది చెప్తున్నట్లుగా, ఈ వర్తమానంలోనే కొంతమంది చెప్తున్నట్లుగా, ఇప్పుడు విలియం బ్రెన్నామ్ కూడా లూసిఫర్ అన్నమాట. మర్మాలు చెప్తే లూసిఫర్ అరా పిచ్చోడా? మర్మములు ఎవరికి బయలుపరచబడుతున్నది బైబిల్లా? కయ్యోనుకు బయలుపరచబడలేదు, హేబేలుకి బయలుపరచబడ్డది. అందుకే ఆ మర్మముతో కూడిన వర్తమానాన్ని హేబేలు నమ్మినప్పుడు, ఆ ప్రత్యక్షత హేబేలుకి వచ్చినప్పుడు దేవుడికి ఇష్టమైన బలి అర్పించాడు. అక్కడ దేవుడికి ఇష్టమైన అర్పణ చేశాడు. అక్కడ దేవుడికి ఇష్టమైన ఆరాధన చేశాడు. అందుకే హేబేలు ఆరాధన అంగీకరించబడింది. అక్కడ డినామినేషను పాటలు పాడుతున్నారు, నువ్వు పాటలు పాడుతున్నావు. డినామినేషన్లోనూ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. డినామినేషన్లోనూ ఆరాధన చేస్తున్నారు, నువ్వు ఆరాధన చేస్తున్నావు. డినామినేషన్ కూడా వాక్యం తీసి బోధిస్తున్నాడు, నువ్వు బోధిస్తున్నావు. నీకు డినామినేషన్కి ఏం తేడా చెప్పు? నీ ఆరాధనలో ప్రత్యక్షత ఉండాలి, వాక్య బయలుపాటు ఉండాలి, వాక్యం తెరవబడుట ఉండాలి. అప్పుడే ఆ మర్మము నీకు బయలుపరచబడినప్పుడే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ ఆమేనంటారా? చూడండి ఇప్పుడు ఏమంటున్నాడో జాగ్రత్త వినండి. అలా బైబిల్ చెప్పుచున్నది, రాయబడిన గ్రంథ మర్మములను ముగించుచున్నాడు. ఇప్పుడు ఆ మర్మములలో కొన్నిటిని తీసుకుందాం.
మీరు రాసుకొనవచ్చు. మొదటిగా మత్తయి సువార్త 13లో స్కోఫీల్డ్ చెప్పిన దానిని తీసుకుందాం. స్కోఫీల్డ్ అనే ఆయన బైబిల్, ఇగో ఇప్పుడు నా దగ్గర ఉంది అదే స్కోఫీల్డ్ బైబిల్. డాక్టర్ స్కోఫీల్డ్ ఇంగ్లీష్ బైబిల్ వ్యాఖ్యానమునకు రాసిన వ్యక్తి. ఆయన పేరు మీదనే స్కోఫీల్డ్ బైబిల్ గ్రంథం ఉన్నది. మీరు వీటిలో కొన్నిటిని రాసదలుచుకున్న ఎడలా ఒక స్కోఫీల్డ్ బైబిల్ని తీసుకునండి. ఆయన ఈ మర్మములను గురించి ఏమి తలంచుచున్నాడో మీరు చదవగలరు. ఇప్పుడు 11వ వచనంలో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు, అంటే ఆయన శిష్యులకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల వారికి అనుగ్రహింపబడలేదు. ప్రవక్త వాక్యం చదువుతున్నాడు ఇక్కడ. ఎందులో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న వాక్యం. అవునంటారా? ఓకే, చెప్తా ఉంటున్నాడు. ఇక్కడే ఆ మర్మం ఉన్నది. ఒక మర్మము ఒక లేఖనముగా ఉన్నది. బాగా వినండి. ఒక మర్మము ఒక లేఖనముగా ఉన్నది, ముందుగా దాచి ఉంచబడి ఇప్పుడు ఆత్మీయంగా బయలుపరచబడినది. ఇప్పుడు డినామినేషన్ ఈ లేఖనాలు చదువుతారు కానీ దాచబడిన వాక్యం చదువుతారా? మీకు అర్థమవుతుందా? రాయబడిన వాక్యం చదువుతారు కానీ ఇక్కడ ప్రత్యక్షత ఎక్కడ దాకా ఉందంటే దాచబడిందిగా ఉన్నది. అక్కడ రాయబడిన వాక్యం కింద దాచబడింది. అక్కడ ఇప్పుడు మర్మం అంటే ఏంటిది? రాయబడిన లేఖనం కింద దాచబడింది, ఆత్మీయంగా బయలుపరచబడమే మర్మమై ఉన్నది. రిఫరెన్సులు తీసి ఇది ఇక్కడట్లుంది, అది అక్కడట్లుంది, అది అక్కడట్లుంది, అది డినామినేషన్లో కూడా చెప్తారా? సంఘశాఖలు కూడా అదే బోధిస్తారు. నీకంటే ఎక్కువ రిఫరెన్సులు చూపిస్తారు. దేవుడు నేను ఆస్వాదించును కాక అని కూడా ఆది కాండం నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడుందో ఆ మాట తీసి చూపించేసరికి గంట అయిపోతుంది. ఇంతకు వాడు చెప్పింది ఒకటే మాట, దేవుడిని నేను ఆస్వాదించును కాక. భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అన్న మాట ఉందనుకో, ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు అది ఎక్కడుందో అన్ని రిఫరెన్సులు చదివిస్తాడు, అప్పటికే గంట అయిపోతుంది. అది మర్మములు బయలుపరచడం కాదు. అది మర్మం అంటే ఏమిటి? ఒక లేఖనం ఉన్నది, ఆ లేఖనం కింద దాచబడిన మర్మం, దాచబడిన సంగతి. ఆ దాచబడిన సంగతిని దైవికంగా ఆత్మీయంగా దేవుడు దాన్ని బయలుపరచడమే మర్మమై ఉన్నది. డినామినేషన్ ఇదే బైబిల్ చదువుతలేరా? వినబడతలా? సంఘ శాఖలు ఇదే బైబిల్ చదువుతున్నారా లేదా? మరి వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు, మనకెందుకు అర్థమవుతుంది? తేడా ప్రత్యక్షతలో ఉంది, ఆత్మ బయలుపాటులో ఉంది. వాళ్ళకి కేవలం రాయబడిన వాక్యమే అర్థమవుతుంది, కానీ మనకు రాయబడిన వాక్యం కింద ఉన్న దాచబడిన వాక్యం అర్థమవుతా ఉన్నది. మర్మం అంటే అదే, రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉంది. ఆ దాచబడిన వాక్యాన్ని ఆత్మీయంగా దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచడమే మర్మమై ఉన్నది. అయితే ఒక అతీత జీవి, గమనించండి మాట, సూపర్ న్యాచురల్ బీయింగ్ ఇంగ్లీష్లో, ఒక అతీత జీవి ఇప్పటి వరకు మనతో ఉండి దాన్ని బయలుపరచుచున్నాడు. అంటే ఈ మర్మాలు మనకు బయలుపరచబడాలంటే మనకు ఒక అతీతమైన జీవి కావాలి. ఆ రోజున గాబ్రియేల్కి, ఆ రోజున దానియేలుకి ఆ మర్మములు బయలుపరచబడడానికి, ఆ దర్శనాల్లో ఉన్న విషయాలు అర్థమవ్వడానికి దేవుడు ఒక అతీతమైన జీవిని పంపించాడా? ఏం పేరు ఆయన పేరు? గాబ్రియేలేనా? అలానే ప్రకటన గ్రంథము యొక్క మర్మములన్నీ చూపించడానికి దేవుడు ఒక అతీతమైన జీవిని యోహాన్ దగ్గర పంపించాడా? యోహాన్ అన్నాడా నాకు ఒక దూత వచ్చి ఇవన్నీ చూపించాడని? అలానే ఈ రోజున కూడా వధువుకి, పెళ్లి కుమార్తెకి ఈ మర్మములన్నీ బయలుపరచబడాలంటే, 7వ దూతకి మర్మములన్నీ బయలుపరచబడాలంటే ఒక అతీతమైన జీవి కావాలా లేదా? ఎవరు అతీత జీవి? క్రీస్తు. ఇప్పుడు ఆమేన్ అంటారా? ఆమేన్. చూడండి, ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇప్పటి వరకు మనతో ఉండి దానిని బయలుపరచుచున్నాడు. ఆ గొప్ప మర్మములు ఏమనగా ఇప్పుడు లిస్ట్ ఇస్తున్నాడు ప్రవక్త. ఇవన్నీ మర్మాలు, 7వ దూత ద్వారా బయలుపరచబడాల్సిన మర్మాలు. ఇది మొదటి దూతనో, 2వ దూతనో, 3వ దూతనో, 4వ దూతనో, 5వ దూత, 6వ దూతకో కాదు ఇచ్చింది. చూసినాం కదా మనం. దానియేలుతో ఏమంటున్నాడు? దానియేలు ఇవి అంత్యకాలం వరకు మరుగు చేయబడి ఉన్నవి గనుక వాటిని ముద్రించుము.
అన్నాడా? ఇవి అంత్యకాలంలో బయలుపరచబడతాయి అన్నాడు. అంత్యకాలంలో ఎవరు వస్తారు? 7వ దూత వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఈ మర్మములను బయలుపరుస్తాడు. చూడండి, అందులో కొన్ని లిస్ట్ అవుతున్నా నేను. మొదటిది పరలోక రాజ్య మర్మం. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది అదే అంటున్నాడు ప్రవక్త. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుండి 15 వచనాలు పరలోక రాజ్య మర్మం. రెండవ మర్మం, ఈ కాలమందు ఇజ్రాయేలుకు కొంతవరకు గురుడితనం కలుగుట. రోమిలకు రాసిన పత్రిక 11:20లో చెప్తాడు పౌలు గారు. 3వ మర్మం, ఈ యుగము చివరిలో జీవించుచున్న పరిశుద్ధుల రూపాంతర మర్మం. ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది రూపాంతరపరిచే మర్మం. అదే 1 కొరింథీయులు 15వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. ఇవన్నీ ప్రవక్త చెప్తున్నాడు, ఇవన్నీ నేను రాసుకోలే. 4వ మర్మం, యూదులను అన్యులను కలిసి ఒక శరీరముగా ఉన్న క్రొత్త నిబంధన సంఘం యొక్క మర్మం. మొదటి సంకాలంలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఉందా లేదా? ఎఫెసీ 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 వచనం, ఎఫెసీ 6:19, కొలసి 4:3. 5వ మర్మం, క్రీస్తు వధు యొక్క సంఘ మర్మం. ఎఫెసీ 5వ అధ్యాయం 20 నుండి 32. 6వ మర్మము, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండుచు జీవించుచున్న క్రీస్తు యొక్క మర్మం. హలో 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 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండుచు జీవించుచున్న క్రీస్తు యొక్క మర్మం. క్రీస్తుకు మర్మం ఉందా? దేవునికి మర్మం ఉన్నట్లుగానే క్రీస్తు కూడా ఉందా? దేవునికి మర్మము క్రీస్తు అయితే మరి క్రీస్తు మర్మం ఎవరు? ఇప్పుడు నేనే ఒక మర్మాన్ని, నువ్వే ఒక మర్మమై ఉన్నావు, వధువే ఒక మర్మమై ఉన్నది. మర్మాలు వద్దంటారు ఎవరు? వీళ్ళు పచ్చపతికులు కాకపోతే, వీళ్ళు మోసగాళ్ళు కాకపోతే, వధువును మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు కాకపోతే, వీళ్ళు ఈరోజు వధువే ఒక మర్మమై ఉన్నది. క్రీస్తు ఒక మర్మమా ఆమె? గలతీ 2:20, హెబ్రీ 13:8, ఇంకో నా విధంగా అనేక స్థలములు. 7వ మర్మం, క్రీస్తు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా దైవిక జ్ఞానమును, దైవ భక్తిని ఒక మనిషిలో పునర్దించిన దేవుని మర్మం. ఒక పరిపూర్ణ మానవుని మళ్ళీ పునర్దించబడిందా? క్రీస్తు స్వరూపం మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు మానవుడు ఆది కాండంలో పోగొట్టుకున్న దేవుని స్వరూపం మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు అది కూడా మర్మమేనా కాదా? 8వ మర్మం, ప్రవక్త దీన్ని చెప్పలేదు. 9వ మర్మం, 2వ తెస్సలోనిక అక్రమం యొక్క రహస్య మర్మం. తెలుసుగా మీకు? ఏది? పాప పురుషుడు బయలుపరచబడుట 2వ అధ్యాయంలా, అవునా? అలానే ప్రకటనలోని 1:20లోని 7 నక్షత్రముల మర్మంలో ఉన్నాము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, 7 వర్తమానికులు మొదలుగునవి. 11వ మర్మం, మహావేశ్యైన బబులోను మర్మం. ప్రకటన 17వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. ఇలాంటి కొన్ని మర్మములను ఆ వర్తమానికుడు ముగించనై ఉన్నాడు. దేవుని మర్మములన్నిటినీ మరొకటి నేను దీనిని భక్తితో చెప్పదలుచాను. నన్ను నేను గుర్తించుకున్నట కాదు కానీ దేవుని దూతను గుర్తించుచున్నాను. సర్ప సంతానము కాలమంతటిలో మరుగు చేయబడిన మర్మము, కృప పొడిగించబడినది, కృపాహీనము కాదు, అయితే అసలైన సత్యమైన కృప పొడిగించబడినది. ఇవన్నీ మర్మాలండి. నిత్యముగా మండుచుండు పాతాళం అనున్నది ఏదీ లేదు. మీరు ఒకవేళ అనేక లక్షల సంవత్సరాలు మండవచ్చును, అయితే నిత్యము అనున్నది ప్రారంభము ముగింపు లేనిది. పాతాళము సృష్టించబడిన ఒకటి. ఈ మర్మములన్నిటినీ అతను ముగించును. మలాకి 4:6. ఇంకో మర్మం ఇది వినండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క మర్మం. క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మీ యందు ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నదే కానీ ఉద్రేకముతో కూడినది కాదు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వితౌట్ సెన్సేషన్. ఇంగ్లీష్లో, తెలుగులో కరెక్ట్గా లేదు, తర్జుమా తప్పిది. అంటే పరిశుద్ధాత్మ బాప్తిజమము ఏ అనుభూతి లేకుండానే వచ్చే మర్మం. అప్పటిదాకా పెంతెకోస్తలు ఏమన్నారంటే నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తే వణుకుడు వస్తుంది,
నువ్వు ఎగురుతావు, నువ్వు కేకలేస్తావు, నువ్వు భాషలు మాట్లాడతావు, నువ్వు డ్యాన్స్ చేస్తావు అన్నాడు. కానీ ప్రవక్త వచ్చి అన్నాడు, కాదు 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 పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే నువ్వు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎగిరాలని రూల్ లేదు. అక్కడ నువ్వు భాషలు మాట్లాడాలని ఏం లేదు. అనుభూతి లేకుండానే, అంటే ఎలాంటి స్పర్శలు ఎలాంటి అనుభూతి లేకుండానే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటావు. అది కూడా మర్మమే. దాన్ని 7వ దూత క్లియర్ చేశాడు అక్కడ. నీటి బాప్తిస్మం మర్మము, ఆ గొప్ప త్రిత్వ విధానం, ఆ బాప్తిస్మమును తండ్రి కుమార పరిశుద్ధాత్మకు బిడుదలను తెచ్చివేస్తున్నది. దైవత్వం యొక్క మర్మము యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మమునందు సంపూర్ణమునగా వచ్చినవి. ఇవి ప్రత్యక్ష గ్రంథ ప్రకారం, ప్రకటన గ్రంథము ప్రకారము నెరవేర్చుచున్నవి. ఈ సమయంలో ఉన్న సంఘము దాన్ని పొందవలసి ఉన్నది. ఇంకనూ కొన్ని మర్మములున్నవి. మర్మములు ఎవరికి ఇచ్చాడు? 7వ దూతకి ఇచ్చాడు. 7వ దూత మర్మములు ఎవరికి బోధిస్తాడు? వధువుకి. మరి ఈ మర్మములు తెలుసుకున్న వధువు లూసిఫరా? మీకు లేఖనం చూపిస్తా, ఒక్కసారి చూడండి. మీకు లేఖనం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, రైట్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇది పట్టుకోవాలా మీరు. పౌలు గారు చెప్తున్న ఈ మాట మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. నేను ఏం బోధిస్తున్నానో మీరు చూడండి. ఇప్పుడు ప్రవక్త చెప్పిందే నేను చెప్తున్నాను, పౌలు చెప్పిందే ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పిందే నేను చెప్తున్నాను. 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీయులు, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. జ్ఞానంగా మాట్లాడడం కాదు, ఇక్కడ వాక్యంతో మాట్లాడాలి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. అమ్మా మీకు నేను భోజనం పెడతలేనా? అమ్మా నీకు నేను ఛార్జీలు ఇస్తలేనా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకుంటలేనా? నేను ఇచ్చేస్తలేనా? నేను అడ్జస్తలేనా? మీరు చచ్చినప్పుడు సమాధులకు వస్తలేనా? ఒరే, జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాట్లాడతానోరా. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములను వినియోగించుతని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. అయితే ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిర్దకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇప్పుడు చెప్పండి, దేవుడి జ్ఞానం మర్మమై ఉన్నదా కాదా? ఇప్పుడు లూసిఫర్కి దేవుడి జ్ఞానం ఉందా? లూసిఫర్కి దేవుడి జ్ఞానం ఉందా? దేవుడి మర్మాలు తెలుసా లూసిఫర్కి? మరి ఎవరు తెలుసు? కేవలం వధువు మాత్రమే తెలుసు. పౌలు అంటున్నాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరిగై ఉండెను. మరిగై ఉండడం అంటే తెలుసుగా, దాచుండడం, దాచబడింది అనమాట. దాచబడిందా? దానియేలు గ్రంథంలో దాచబడిందా? ప్రకటన గ్రంథంలో దాచబడిందా? ఇక్కడే ఉన్నారా మీరు? మీకు ఇంత క్లియర్గా చూపిస్తాను, అర్థం కావట్లేదా? ఈ జ్ఞానం చూడండి, 9 వరాలు ఉన్నాయా? ఆ 9 వరాలలో ఏది గొప్ప వరమో తెలుసా మీకు? ప్రవక్త ఏది గొప్ప వరం అన్నాడో తెలుసా మీకు? చెప్పండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ 9 gifts? కరెక్ట్. 9 వరాలలో అతి గొప్ప వరం ఏంటో తెలుసా? జ్ఞానము. ఎస్, జ్ఞానమే అతి గొప్ప వరము. ది గ్రేటెస్ట్ గిఫ్ట్ అన్నాడు ప్రాఫెట్. అది చాలా గొప్ప వరం. అది ఈరోజు వధువుకి ఏం కావాలో తెలుసా? ఆ వరమే కావాలి. దేవుడు ఈరోజు ఏమి ఇచ్చాడో తెలుసా? ఆ వరానే ఇచ్చాడు. ఏంటిది? జ్ఞానం అనే వరం. అందుకే ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడో తెలుసా? ఈ జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాం. మీరు గమనిస్తున్నారా? జ్ఞానం, ఈ జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరిగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం, మన మహిమ నిమిత్తము
నియమించెను. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమేనంటారా? మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు జగత్ పునాది వేయబడక మునుపు మన కోసం నియమించింది ఏంటి చెప్పండి? ఇక్కడే ఉన్నారా మీరు? అసలు దేవుడు జగతు పునాది వేయబడక మునుపు మన కోసం నియమించింది ఏంటిది? అరే ఇక్కడ లేఖనం చదివినాను కదా, మర్మము ఏంటిదా? మర్మం మన కోసం నియమించింది జ్ఞానం అనే మర్మాన్ని దేవుడు పెట్టున్నాడు అక్కడ. మళ్ళీ చదువుతానా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మళ్ళీ చదువుతున్నాను, 2:7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఏదట? దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాం. అంటే ఇప్పుడు దేవుడి జ్ఞానం మర్మమేనా? ఇప్పుడు దేవుని మర్మం ఏంటి? దేవుడి జ్ఞానమేనా? దేవుడు తన జ్ఞానాన్ని అందరికి ఇచ్చేస్తాడంటావా? ఫ్రీగా పంచిపెడతాడంటావా? దేవుడు తన జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడు? మర్మమును ఎవరికి ఇస్తాడు ఆయన? ఎందుకంటే ఇప్పుడు దేవుడి జ్ఞానం ఏమే ఉన్నది? మర్మమై ఉన్నది. పట్టుకుంటున్నారా మీరు? చదువుతున్నాను, మళ్ళీ వినండి, 7వ వచనం. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, అంటే దాచబడ్డది. ఎప్పుడు? జగదుత్పత్తికి ముందుగానే. చదవండి అక్కడ, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ. ఎవరు మన అంటే ఎవరు? ఎవరు ఇక్కడ పౌలు ఎవరి గురించి రాస్తున్నాడు చెప్పాలా నాకు? ఎవరి గురించి రాస్తున్నాడు కదా పౌలు? మన మహిమ నిమిత్తము నియమించాడు ఆయన. ఎప్పుడు నియమించాడు? ఇది ఏంటిది నియమించాడు? జ్ఞానాన్ని మర్మముగా నియమించాడు అక్కడ. సాతాను ఆయుధం ఏంటో తెలుసా? నీకు వాక్యం యొక్క జ్ఞానము రాకుండా చేయడమే వాని ఆయుధం. వాక్యం యొక్క జ్ఞానము నీకు రాకుండా చెయ్యాలనేది వాని ఆయుధం. అందుకే వాడు ఏమంటో తెలుసా? నువ్వు బాగా ప్రార్థన చేయి, నువ్వు బాగా పాటలు పాడు, కానీ వర్తమానాలు మాత్రం చదవకు, బైబిల్ మాత్రం చదవకు, నువ్వు మాత్రం వర్తమానం బైబిల్ చదవద్దు. నువ్వు బాగా ప్రార్థన చేయి, బాగా పాటలు పాడు, బాగా ఆరాధించు, బాగా దేవునికి బాగా పాటలు పాడి స్తుతించు, కానీ వర్తమానాలు మాత్రం చదవదు. అబ్బో మార్క్ పాస్టర్ లాంటి వాళ్ళ ప్రసంగాలు వినొద్దు మీరు. ఎందుకు? వాడి ఆయుధము, విశ్వాసి పైన వాని ఆయుధము వాక్యం యొక్క జ్ఞానం తెలవకుండా చేయడమే వాని ఆయుధం. ఆ 7 సంఘకాలాలు మాత్రం మీకు వద్దు, టైం ఉంది, ఇంకా వస్తుంది చెప్తా, నేను చెప్తా. 7 ముద్రలు చెప్తా ఉంది, టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఎప్పుడున్నది రా? ఆల్రెడీ నెరవేర్పు జరుగుతుంది. ఇవాళ చూపిస్తాను మీకు నేను 13వ అధ్యాయం ఎలా జరుగుతుందో. ప్రకటన 13. టైం ఉంది, ఇంకా టైం ఉంది. 7 ముద్రలు టైం ఉంది, ఇంకా మనకు అక్కర్లేదు అవన్నీ మర్మాలు, అక్కర్లేదు. మర్మరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? జగత్ పునాది వేయబడక దేవుడు మన మహిమ నిమిత్తం దాచుంచిన మర్మం వద్దా? అయితే నువ్వు లేవు దాంట్లో. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరి కొరకైతే దాన్ని దాచుంచాడో అందులో నువ్వు లేవన్నమాట. అందుకే నీకు మర్మరాలు అక్కర్లేదు అంటున్నావు. ఆ వర్తమానాలు విని కొంతమంది పాస్టర్లు చూశారు, ఆమేన్, వాడికి అక్కర్లేదు, సరిగ్గా సరిపోయింది. పౌలు గారు రాస్తున్నాడు ఇక్కడ, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ఏం చేశాడట? ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం పెట్టాడు. మాకు చర్చులు లేవా, మాకు బిల్డింగ్లు లేవా, మాకు కూడా ఆరాధన లేవా, మేము మీటింగ్లు పెడతలేమా? ఇవన్నీ పక్కకు పెట్టు, ఇక్కడికి రా. ఎందుకంటే అవన్నీ సంఘశాఖలకు కూడా ఉన్నాయి. చర్చ్ బిల్డింగ్లు సంఘశాఖలకు లేవా? సువార్త గుడికలు సంఘశాఖలు పెడతలేరా? వాళ్ళు కూడా ఆరాధన చేస్తలేరా? మరి వాళ్ళకు మనకు తేడా ఏంటిది? మర్మము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మనకు బోధించబడ్డది. అదే మర్మము వాళ్ళ దగ్గర లేదు.
వాళ్ళ దగ్గర సంఖ్య లేదా? అగో చర్చు కట్టక మునిపే సరిపోవట్లేదు. అక్కడ బ్యాప్టిస్ట్ చర్చు సరిపోతలేదు, కట్టక ముందే. ఇంకా వాళ్ళు కడదామని బిల్డింగ్ మొదలు పెట్టారు, కానీ అది కట్టక మునిపే సరిపోవట్లే. సంఖ్య లేదా వాళ్ళ దగ్గర? డబ్బు లేదా వాళ్ళ దగ్గర? మరి సంఖ్య, డబ్బు, పేరు ప్రఖ్యాతలు, 10 మంది పాస్టర్ వాళ్ళ దగ్గర పాస్టర్లు లేరా? వాళ్ళు ప్రతి నెల పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడతలేరా? వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు వస్తలేరా? 100 మంది పాస్టర్లు వస్తున్నారు. మరి మనకు వాళ్ళకి తేడా ఏంటిది? మర్మము, మిస్టరీ. పౌలు గారు అంటున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మనమైన నిమిత్తం దాన్ని దాచిపెట్టాడు, మనమైన నిమిత్తం నియమించి పెట్టాడు. అవునంటారా? మరి ఇప్పుడు 7వ దూత యొక్క పరిచయం ఏంటిది? ఏదైతే దేవుడు జగదుత్పత్తికి ముందుగానే మనమైన నిమిత్తము నియమించి పెట్టాడో ఆ మర్మాన్ని, ఆ జ్ఞానాన్ని వధువుకి బయలుపరచాలా? లూసిఫర్ బయలుపరుస్తాడా? ఈరోజు నేను అంటాను, బైబిల్ మర్మములను నేను ఎరిగి ఉన్నాను అంటాను. అది గర్వం అంటారా? అది లేఖనం అంటారా? వధువుగా నేను ఆ మర్మములను తెలుసుకొని ఉన్నాను అంట. ఇప్పుడు 7 ముద్రల మర్మం నాకు తెలుసు, 7 సంఘకాల మర్మము నాకు తెలుసు, 7 ఉరుముల మర్మము నాకు తెలుసు, 7వ ముద్ర మర్మము నాకు తెలుసు. ఇది గర్వమా లేక లేఖనమా? మర్మం తెలవడం అనేది అది గర్వమా లేఖనమా? చెప్పాలా? వధువుకి తెలవకపోతే ఇంకెవరు తెలుస్తుంది? ఇప్పుడు సంఘశాఖ దగ్గర పోయి మా దగ్గరికి ఎంతమంది వస్తానో తెలుసా అని అన్నావు అనుకో, వాడు నవ్వుతాడు. ఎందుకు తెలుసా? నీ దగ్గరకు వచ్చేది ఎంతమంది? 200, 300, 500, 1000. మా దగ్గర 5000 మంది వస్తాను తెలుసా? మాది ఎంత పెద్ద చర్చ్ బిల్డింగో తెలుసా అని నవ్వుతాడు అని. మాకు 2 ఎకరాల స్థలం ఉన్నదిరా, దాంట్లో ఎంత పెద్ద చర్చ్ కడతానో తెలుసా? 5 కోట్ల బిల్డింగ్ అది. అదో తిల్లాను మేము స్వార్థ కూడుకలు పెడతాను తెలుసా? వాడు మళ్ళీ నవ్వుతాడు. నువ్వు పెట్టేది మీ గ్రౌండ్లో రా, మేము ఇస్లామియా గ్రౌండ్లో పెడతాను. మళ్ళీ వాళ్ళ దగ్గర నీకు తెలుసా మా పాస్టర్కి ఎంత పెద్ద కారు ఉందో? ఓరి పిచ్చోడా, మా పాస్టర్కి 10 కార్లు ఉన్నాయి. సతీష్ కుమార్ నడిపించే కారు ₹1,00,00,000, శ్యామ్ కిషోర్ నడిపించే కారు 80 లక్షలు. ఈ మధ్యలో ఎంటెంఎస్లో పాస్టర్ 60 లక్షలు పెట్టుకున్నాడు. ఈ మధ్యలోనే ఎంటెంఎస్ఎస్ పాస్టర్ 60 లక్షల కారు కొన్నాడు. ఏంటి వీళ్ళ ఆత్మ? కార్లను చూపించి ప్రజలను భయపెట్టడం. రాజకీయ నాయకుడు పెద్ద కారులో దిగిందనుకో, జనాలందరూ ఎలా వాని కొనుక్తారో అలా అనమాట. వాని వెనకాల 10 మంది ఉంటారు. ఎప్పుడు చూసినా ఓడు డోర్ తీయాలా, అట్లయితేనే వాడు దిగుతాడు. ఈరోజు ఎంటెంఎస్ఎస్ పాస్టర్లు ఓడు డోర్ తీయాలా, అట్లయితేనే దిగుతాడు. ప్రవక్త బ్రహ్నాం గారు ఆయన జీవితం ఎలా ఉందో మీకు తెలిస్తే, అసలు ఆ వర్తమానం తీసుకొచ్చిన ఆయన్నే అలాంటి జీవితం జీవిస్తే, ఆ వర్తమానాన్ని నమ్ముతూ బోధిస్తున్న వాళ్ళ జీవితాలు అసలు ఆయనతో పోల్చుకుంటే ఎక్కడున్నారు వీళ్ళు? అసలు ఎంత ఘోరమైన కార్యాలు! రాజకీయపు ఆత్మ. 10 మంది పర్మిషన్ తీసుకొని రావాలి. సడన్గా ఒకడికి ఆరోగ్యం బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకోద్దా? చేయించుకోవద్దు, కలవం. నువ్వేనా రాజకీయ నాయకుడువా? సీఎం కేసీఆర్ ఇంటికి పోతేనే సీఎం కలుతున్నాడు. నువ్వెవడిరా? నేనేమోనరా? మనం ఎవరం అసలు? దేవుని ప్రజలకు సేవకులం. ఈజ్ ఇట్ రైట్? దేవుని ప్రజలకు సేవ చేయాలి. చేయాలా లేదా? ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తానంటే మీకు సేవ చేస్తానా లేదా? మీకు వర్తమానం చెప్తానంటే మీకు సేవ చేస్తానా లేదా? చెప్పాలా? నాకు చేస్తారా లేదా మీకు? ఎందుకు? మీరు దేవుని వధువు కనుక. నేను మీ పైన ప్రభువులాగా ఎట్లా బతుకోగలుగుతా? సేవకున్నాయి ఉండి. అందుకే పౌలు అంటాడు, మందలకు మీరు ప్రభువులైనట్టుగా ఉండక వారికి మాదిరిగా ఉండినట్లుగా తగ్గించుకొని జీవించండి.
ఇప్పుడు ఎవడు హెచ్చింపుతో ఉన్నాడు, ఎవడు తగ్గింపుతో ఉన్నాడు? ఇది ఎట్లున్నదంటే దొంగతనం చేసినోడే దొంగ 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 అని అర్థం ఏం దొరకపడతాం. ఇక నీకు అర్థమైందా అని అన్నది? దొంగతనం చేసినోడే మొదలు పెట్టాడు దొంగ 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 అని. హెచ్చింపు స్వభావం కలిగినోడే ఎదుట తగ్గింపుతో ఉన్నోని నువ్వే హెచ్చించుకుంటావు. చూసినావు ఎంత తెలివో, ఎంత జ్ఞానమో. ఓడు తెలుసు నాకు, వీడేం చేస్తాడో తెలుసా? వాడి స్పిరిట్ ఏంటో తెలుసా? వ్యభిచారం చేస్తాడు వీడు. వాని వ్యభిచారం బయటపడకుండా ఎదుట వాడు వ్యభిచారం చేస్తున్నాడని అపనిందలు పెడతాడు. దానివలన వాని దృష్టి వీడిపైన పడకుండా ఎదుట వాని పైన పడడానికి. మీకు అర్థమవుతుందా నేను అన్నది? ఇదే ఈరోజు స్పిరిట్స్. దేవుని వాక్యమును మర్మమైనట్టుగా బోధిస్తున్నామని పౌలు అంటున్నాడు. ఈ మర్మం ఎప్పుడు పెట్టాడట దేవుడు? ఈ జ్ఞానాన్ని, ఈ మర్మాన్ని, ఈ జ్ఞానాన్ని ఎప్పుడు పెట్టాడట? జగతుపు పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి ముందుగానే దీనిని ఎవరి కోసం పెట్టాడట? మళ్ళీ మన మహిమ కొరకు అంటున్నాడు. ఇప్పుడు మర్మములో కూడా మనకు మహిమనేనా కాదా? వినపడతలే నాకు? మర్మములో కూడా మనకు మహిమనేనా కాదా? ఎస్, అది మహిమనే. ఆమేన్. చూడండి 8వ వచనం వింటున్నాను. అది లోకాధికారులో ఎవరికి తెలియదు. లూసిఫర్కి మర్మాలు ఎట్లా తెలుస్తారా పిచ్చోడా? అది లోకాధికారులకు ఎవరికి అది తెలియదు, ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. శాస్త్రులకు, పరిసయులకు, సదుకేయులకు దేవుని మర్మమైన క్రీస్తు తెలుసా? కానీ పేతురుకు తెలుసు, కానీ అక్కడున్న పౌలుకు తెలుసు, అక్కడున్న యోహానికి తెలుసు. క్రీస్తు ఎవరో వాళ్ళకు బాగా తెలుసు అక్కడ. కానీ శాస్త్రుల పరిస్థితులకు తెలుసా మర్మం? అందుకే కదా ఆయన తీసుకెళ్ళి శిలువకి ఎక్కించింది. మర్మములు దేవుడు ఎవడు పడితే వాడికి, అందుకే వాని ప్రాబ్లం ఏంటంటే వానికి అర్థం కాదు కాబట్టి మర్మాలు చెప్పేటోళ్ళని పట్టుకొని ఏమంటారో తెలుసా? అబ్బా నీకు మాత్రమే తెలుసా? అయ్యో 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన నువ్వే చెప్పగలవా? ఇక్కడ ఇంగ్లీష్ ముక్కలు, తమిళ ముక్కలు, తెలుగు ముక్కలు కాదు. ఆత్మ ఇచ్చు ప్రత్యక్షత, ఆత్మ బయలుపరచు మర్మాలు. నువ్వు కూడా ఆ వధువులో ఉంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు వధువులో లేకుండా వెధవ అయితే నీకు బయలుపరచాడు. వెధవై ఉండి వధువును దూషిస్తూ ఉంటావు. దట్స్ ఆల్. చూడండి, ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. జాగ్రత్త వింటారా? సో ఇప్పుడు మనకు అర్థమైంది, దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధిస్తున్నారు. ప్రవక్తలందరూ ఎలా బోధించారు? దేవుడి జ్ఞానాన్ని మర్మమైనట్టుగా. పౌలు గారు ఎలా బోధిస్తున్నాడన్నాడు? దేవుడి జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధిస్తున్నాడు. ఆ మర్మము ఎప్పుడు దాచబడిందట? జగత్తు ఉత్పత్తికి ముందుగానే. జగదుత్పత్తి ఎక్కడ జరిగింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. ఎందుకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, చెప్పాలా నాకు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అదేనా జగదుత్పత్తికి ముందుగానే, అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందుగానే దేవుడు దీనిని మర్మముగా పెట్టాడు. ఈ జ్ఞానాన్ని అంతా దేవుడు మర్మముగా పెట్టాడు. ఎవరి కోసము? ఒక వధువు కోసం, ఒక చిన్న గుంపు కోసం, 7 సంఘాలలో ఉన్న పెళ్లి కుమార్తె కోసం. పౌలు గారు రాస్తున్నాడో లేదా అక్కడ? మన మహిమ నిమిత్తం అంటున్నాడు. ఆమేనంటారా? సో మొదటి సంఘాల ప్రవక్త, వర్తమానికుడు పౌలు గారు చెప్పిన ప్రకారముగా ఇది దేవుడు తన వధువు కొరకు, తన భార్య కొరకు దీనిని మర్మముగా పెట్టున్నాడు అక్కడ. ఈ జ్ఞానం అంతా మర్మముగా బోధించబడతా ఉన్నది. అంటే ఇప్పుడు మర్మం అనేది ఎలా వస్తుంది అంటే కేవలం వధువుకు మాత్రమే అవి బయలుపరచబడతాయి. అది కేవలము ప్రవక్తలు మాత్రమే దాన్ని చెప్పగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు మర్మములు, అదే పక్షిరాజు ఆహారం. ఓ బ్రదర్ అన్నాడట, ఓ పాస్టర్ నాతో అన్నాడు, ఏంటి బ్రదర్ పాలు తాపియాలి కానీ ఊరికే బలమైన ఆహారం పెడితే ఎట్లా? నేను అన్నాను,
ప్రకటన 4:7లో 4 జీవులు ఉన్నాయి. మొదటిది సింహము, రెండవది దూడ, మూడవది మనుష్యుని ముఖం అంటే ముఖము గలది, 4వది ఎగురుచున్న పక్షిరాజు. సో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఎగురుచున్న పక్షిరాజు. ఓకే, సింహము అది పుట్టినప్పుడు పాలు తాగుతుంది. దూడ అది పుట్టినప్పుడు తల్లి దగ్గర పాలు తాగుతుంది. మనిషి పుట్టినప్పుడు తల్లి దగ్గర పాలు తాగుతాడు. కానీ పక్షిరాజు ఏంటిది? అది కూడా తెలియదు ఏంటో మెసేజ్ పాస్టర్లకు. అది కూడా తెలియదు. పక్షిరాజు పాలు తాగదు, డైరెక్ట్గా 7 ముద్రలను తింటుంది. పక్షిరాజు పుట్టుడుతో ఏమడుగుతుందో తెలుసా? అమ్మని ఏమడుగుతుంది? మమ్మీ పాలియవా? పక్షిరాజు పుట్టిన వెంటనే అడిగేది ఏంటో తెలుసా? మమ్మీ నాకు ఫ్రెష్ మాంసం కావాలా, నాకు ఫ్రెష్ మాంసం కావాలా, నాకు ఇప్పుడే తాజా మాంసము తాజా రక్తం కావాలా. పక్షిరాజు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చనిపోయిన దానిని తినదు, అది చంపుకొనే తింటుంది. అది ఎందుకంటే చనిపోయిన తర్వాత అది కుళ్ళిపోతుంది కనుక దాన్ని తినేది ఎప్పుడు గ్రద్దలు, వాటిని తినేది ఎప్పుడు కాకులు. కానీ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? వేటాడి చంపుకొని తింటుంది. అది కావాలని ఇంటర్నెట్లో మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఒకసారి పక్షిరాజు వేటాడకుండా తినదు, అది తాజా మాంసమును అప్పుడే దాన్ని చంపి అది అలా నిగలగలలాడుతూ ఉండగానే రక్తాన్ని మాంసాన్ని తింటుంది. అది అందులో అది పుట్టినప్పుడు మొదలు పెట్టేదే దాంతో. ఇప్పుడు పక్షిరాజు అభిషేకమేనా మనకున్నది? మనకు వచ్చింది 7వ దూత పక్షిరాజేనా? మనమున్నది ఇప్పుడు పక్షిరాజు పిల్లలమేనా? మనం పక్షిరాజు పిల్లలు మన బైబిల్ చెప్తున్నదా? అయితే ఇంకా పాలు తాగుతామా? వీడు పాలు తాగుతాడంటే వీడు ఏ కాలంలో ఉన్నాడో, ఏ అభిషేకం కింద ఉన్నాడో, వీడు ఏం బోధిస్తున్నాడో కూడా వీడికి తెలియదు అనమాట. అవ్వ పక్షిరాజులం మనం. తాజా ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని తినాలి మనం. ఇప్పుడు 7 ముద్రలే మన బలమైన ఆహారం అయి ఉన్నది. 7 ముద్రల్లోనే బైబిల్ అంతా దాగున్నది. 7 ముద్రల్లోనే మర్మములని దాగున్నాయి. గ్రంథంలోని మర్మాలని 7 ముద్రలో దాగున్నాయి. ఆమేన్. చూడండి, ఇది మర్మము, దేవుడి జ్ఞానం. ఇది మర్మం అంటే ఒక విధంగా దేవుడి జ్ఞానం. 9 వరాలలో అదొక వరం, గ్రేటెస్ట్ వన్. అదే గొప్పది. భాషలు మాట్లాడ, భాషలకు అర్థం చెప్పుట, దయ్యాలు ఎల్లగొట్టుట, రోగులను స్వస్థపరచుట, అద్భుతాలు చేయుట, విశ్వాసమును కలుగుండి కొండలను పెకిలించుట, ఇవేవి కూడా గొప్ప వరాలు కావు. అవన్నీ వరాలే, కానీ వాటి అన్నిటిలో గొప్ప వరం ఏదంటే జ్ఞానం. ఆ జ్ఞానమే దేవుడు మర్మముగా పెట్టాడు. ఆ మర్మము జగత్తు ఉత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తం పెట్టాడు. ఇప్పుడు ఆ మర్మాన్ని దేవుడు 7వ దూత ద్వారా మనకు బయలుపరిచాడు. ఏలియాపై ఉన్న అభిషేకం ఎలీషాపైకి వచ్చింది. మన కాలంలో ఏలి ఎవరు? మన కాలపు ఏలి ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇప్పుడు ఎలీషా ఎవరు? ఎలీషా ఎవరండి? వధువేనా? ఈ కాలపు వధువేనా? ఇప్పుడు ఏలియా పైన అభిషేకం ఎవరిపైకి వచ్చింది? ఎలీషా మీదకి 200 వచ్చిందా? సో ఇప్పుడు ఏలియా మాట్లాడినట్లే ఎలీషా మాట్లాడతారా? వినబడతలే అంటే ఇప్పుడు ప్రవక్త మాట్లాడినట్లే వధువు కూడా మాట్లాడుతుందా లేదా? అబ్బో నీకు మాత్రమే తెలుసు అన్నట్టు బోధిస్తా ఉన్నావు. నేను ప్రవక్త అభిషేకాన్ని పొందుకున్నా, నేను ఏలి అభిషేకాన్ని పొందుకున్నా. అందుకే ఈ మర్మాలు మనకే తెలిస్తే అని చెబుతా, వధువుకే తెలిస్తే అని చెబుతా. ఆయన చెప్పినట్టే నేను చెబుతా. ఎందుకు? అదే అభిషేకం నాపై కూడా వచ్చింది. ఇప్పుడు నీకు సిద్ధికే అభిషేకం ఉన్నదే, నేనేం చేయాలా? నువ్వు ఆబు కింద ఉన్నవే, నీ కింద 1400 మంది ప్రవక్తలు ఉన్నారే, నేనేం చేయాలి దానికి? నీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే వచ్చేస్తారు వాళ్ళు.
వాళ్ళకుంటే చెత్తరు వాళ్ళు రెక్కలు కట్టుకొని. నువ్వేం చెప్తే అదే వాళ్ళకి రైట్. సంఘమే దేవుడు, పాస్టరే ప్రవక్త. వీళ్ళకు సంఘమే దేవుడు. ఏమంటానో తెలుసా? పాస్టర్ని బాధ పెట్టద్దు అంటే వాక్యాన్ని బాధ పెట్టచ్చు, దేవుణ్ణి బాధ పెట్టచ్చు, కానీ పాస్టర్ని మాత్రం బాధ పెట్టద్దు. వా 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 సరేరా, ఆ పాస్టర్ నేను బాధ పెడతాడు నరకంలా, నీ పక్కనే ఉంటాడు, సెకండ్ ఇస్తాడు. నన్ను బాధ పెట్టలేదు కదా, అందుకే నేను ఇక్కడ బాధ పెడతాను అంటాడు వాడు. అక్కడ మనం బాధ పెట్టకూడదు ఒకటి ఉంది, అది దేవుడు వాక్యం. ఇది చెప్పినప్పుడు ఎవడు బాధపడ్డా మనకు బాధ లేదు. రాజులు బాధపడ్డా మనకు బాధ లేదు, ప్రెసిడెంట్లు బాధపడ్డా మనకు బాధ లేదు, రాజకీయ నాయకులు బాధపడ్డా, లోకస్తులు బాధపడ్డా, ఇతర మతస్థులు బాధపడ్డా మనకు బాధ లేదు. ఎందుకంటే ఈ వాక్యమును చెప్పుతున్నప్పుడు వాళ్ళు బాధపడతారు. బైబిల్లో మనం చూసాం ఎన్నోసార్లు బాధపడ్డారు. నెబుకద్నెజర్ బాధపడ్డాడా లేదా? విగ్రహాన్ని తయారు చేసి పెట్టినప్పుడు మొక్కనప్పుడు బాధపడ్డాడా లేదా? ఎందుకు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాక్యం కొరకు నిలబడ్డారు. కానీ అయ్యో రాజు బాధపడుతున్నాడు, మనం ఎందుకు మొక్కుదాం అన్నాడా? వాడు బాధపడుతుంది, బాధపడకపోతుంది. నా దేవుడు నేను బాధ పెట్టాను. ఇక్కడ పాస్టర్ బాధపడుతున్నాడు కాదు, వాక్యం 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 బాధపడొద్దు, వాక్యం బాధపడొద్దు. దేవుడు వాక్యమే నీ భర్త, దేవుడు వాక్యమే నీ జీవం, దేవుడు వాక్యమే నీ యజమాని. అది చూసుకోవాలా మనం. ఎవరైనా వచ్చి పాస్టర్ గారు పలానా వాక్య ప్రకారంగా నేను చేస్తున్నాను అంటే నేనెందుకు బాధపడతా? సెకండ్ ఇస్తా, నిలబడు బ్రదర్ అంట. నిజమైన పాస్టర్ బాధపడడు. వాక్యం వరకు నిలబడతాను అని వధువు చెప్పినప్పుడు నిజమైన పాస్టర్ బాధపడడు. దేవుడి చేత పిలువబడిన మనుషులు బాధపడడు. ఏమంటాడు తెలుసా? షేక్ అండ్ ఇచ్చి కమాన్ మా అందరం కలిసి ముందుకెళ్దామంటారు. అక్కడ మీరు చూసారో లేదో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు సంఘస్థులు. అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ నలుగురు సావాసం కలిగి ఉండేవాళ్ళు బబులోన్లో. అవునా కాదా? వినబడతలే నాకు. బైబిల్ చదివారా? దానియేలు గ్రంథం చదివారా? వీళ్ళ నలుగురు సావాసం కలిగి ఉండేవాళ్ళు. వీళ్ళ విగ్రహానికి మొక్కను అని అన్నప్పుడు దానియేలు ఆ టైంలో ఎక్కడున్నాడో తెలుసా? సింహపు గుహలో ఉన్నాడు. అక్కడ ఆ టైంలో దానియేలు ప్రవక్త అంటున్నాడు సింహపు గుహలో ఉన్నాడు. అక్కడ దానియేలు ఆ వార్త విని గంతులేస్తున్నాడట. ఎందుకంటే దానియేలు వాళ్ళ పాస్టర్ అక్కడ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పాస్టర్ అక్కడ. దానియేలు గంతులేస్తున్నాడు అక్కడ. ఎస్, నా విశ్వాసులు నిలబడ్డారు వాక్యం కోసం. వాక్యం కొరకు నిలబడితే పాస్టర్ బాధపడొద్దు. పాస్టర్ సెకండ్ ఇచ్చి నీకు పాస్టర్గా దేవుడు నన్ను పెట్టినందుకు ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను, నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవు అని చెప్పాలా. పాస్టర్ గారు బాధపడతాడు. అవునా? దేవుడు బాధపడొచ్చా? నీకోసం రక్తం గార్చి, నీకోసం చనిపోయి, నీకోసం తిరిగి లేచి, నిన్ను రక్షించి, నిన్ను పరలోకం తీసుకెళ్లాలనుకుంటున్న దేవుడు మాత్రం బాధపడవచ్చు. శంషర్ మట్టున ఈ పాస్టర్ మాత్రం బాధపడద్దు. ఎక్కడున్నావురా నువ్వు? సంఘమా? పాస్టర్ బాధపడుతున్నాడా? సంఘ పెద్దలు బాధపడుతున్నాడా? కాదు. వదిలా వాక్యం కొరకు నిలబడు. దేవుడు బాధపడకుండా చూసుకో, నీ రక్షకుడు బాధపడకుండా చూసుకో, నీ భర్త బాధపడకుండా చూసుకో, నిన్ను సృజించిన నీ సృష్టికర్త నువ్వు బాధపడకుండా చూసుకో. సంఘం బాధపడ్డా వాక్యం కొరకు నిలబడు. పాస్టర్ సంఘ పెద్దలు ఎవడు బాధపడ్డా వాక్యం కొరకు నిలబడు. వాళ్ళను సంతోషపరచాలని ప్రయత్నిస్తే నువ్వు పరలోకం పోవు. పౌలు గారు అన్నాడు, నేను మనుషుల దయను పొందుకోకూర్చున్నానా, దేవుడు దయను పొందుకోకూర్చున్నానా? నేను మనుషుల యొక్క మెప్పును కోరిన ఎడల దేవుని దాసుని కాకే ఉండును. నేను మనుషులను సంతోషపరచకూడడం లేదు, నేను దేవుని సంతోషపరచకూడుతున్నాను. ఇది
భార్యాభర్తల సంబంధం. భార్య ఎప్పుడు భర్తను సంతోషపరచాలనుకుంటుంది. నువ్వు క్రీస్తు భార్యవైతే నీ భర్త వాక్యాన్ని ఎప్పుడు సంతోషపరచాలని చూస్తావు. మధ్యలో ఎవరిని వచ్చినా ఒప్పుకోవు నువ్వు. పాస్టర్ పని ఏంటిది? భర్తతో ఎలా ఉండాలో చెప్పడం. 7వ దూత చెప్పాడు భర్తతో ఎలా ఉండాలో. ఎలియాజర్ చెప్పాడు రిబ్కాకి ఇసాకు దగ్గర తీసుకెళ్లే ముందు 1209 వర్తమానాలు చెప్పాడు. ఇసాకు గుణలక్షణాలు, ఇసాకు ఇష్టాలు, అయిష్టాలు అన్నీ చెప్పాడు అక్కడ. అవునా? సిద్ధపరిచి తీసుకెళ్ళాడు అక్కడికి. అలా ఉన్న ఎలియాజర్ కూడా అలానే చేశాడు. ఈ కాలంలో ఎలియాజర్ మన ప్రవక్త విలియం బ్రానమ్. ఇప్పుడు పాస్టర్ పని ఏంటిది? ఎలియాజర్ చెప్పిన వర్తమానాన్ని వధువుకి చెప్పడం, క్రీస్తు భార్యకి చెప్పడం, క్రీస్తు భార్యకి చెప్పడం. మధ్యలో పాస్టర్ది ఏం లేదు, ఉట్టిదే. పాస్టర్ కాదు ఎలియాజర్ ముఖ్యం అక్కడ. ఎలియాజర్ అంటే 7వ దూత. ప్రవక్త బ్రహ్నం గారు వచ్చిందే వధువుని అలంకరించడానికి. పాస్టర్ పని ఏంటో తెలుసా? ప్రవక్త తీసుకొచ్చిన అలంకరణను వధువుకి ధరింపచేయడం. ఇజ్ ఇట్ రైట్? పాస్టర్ ఇష్టాలు ఉంటాయా దీంట్లో? ఏమైనా వినపడతలే. పాస్టర్ ఇష్టాలు ఉంటాయా? నాకు ఈ వర్తమానం అర్థం కాలేదు కాబట్టి మీరు చదవకండి. మనకి 7 ముద్రలు అర్థం కావు కాబట్టి మీరు చదవకండి. మనం ఇంకా పాలు తాగేటోళ్ళమే. మనం ఇంకా అసలు పక్షిరాజు పాలు తాగదుగా. 7 శంఖాలు చదువుతున్నా, 7 ముద్రలు అవి చదవద్దు బ్రదర్. అవి మీకు అర్థం కావు. అవి అయినా మీరు ఇప్పుడేగా వర్తమానంలోకి వచ్చింది, కొత్త కదా. మీరు వర్తమానంలోకి వచ్చిన తర్వాత చదవద్దు. అసలు చదవాల్సినవి అవి. అసలు మొదలు పెట్టాల్సిందే స్టడీ అక్కడ. ఎందుకంటే అక్కడుండే ప్రారంభమైంది అసలంతా. పాలు తాగే స్టేజ్లో ఉన్నావు నువ్వు. పాలు ఎవరు తాగుతారు? పౌలు గారి కాలంలో ఆయన అన్నాడంటే అది సింహం కాలం కాబట్టి అది పాలు తాగారు వాళ్ళు. కానీ ఇది సింహం కాలం కాదుగా, ఇది పక్షిరాజు కాలం కదా. పక్షిరాజు కాలంలో పక్షిరాజులు పాలు తాగవు కదా. పక్షిరాజులు బలమైన ఆహారం తింటాయి కదా పుట్టుడుతోనే. అర్థం కావు అని చెప్పేది దయ్యం. వాక్యం నీకు అర్థం కాదు అని చెప్పేది సాతానుడు. వర్తమానాలు మీకు అర్థం కాదు అని చెప్పేది సాతానుడు. అదే వాని ఆయుధం. పరిశుద్ధాత్మ ఏమంటాడో తెలుసా? నీకు అర్థమైతే చదువు, నేనున్నాగా నీకు బయలుపరుస్తా. నేను నీ బోధకుని, ఐఎమ్ యువర్ టీచర్. నీకు అన్నీ చెప్తూ ఉంటాను. నువ్వు చదువు, విను వర్తమానాలు విను, బైబిల్ చదువు, నీకు అర్థమైతే అంట చూడు నువ్వు. దట్ ఈస్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధాత్మ. దైవం ఏమంటాడో తెలుసా? నీకు అర్థం కాదు. అయ్యలారా ఇదే నా సమయం, నీకు అర్థం కాదు. 7 సంఘ కాలాలు నీకు అర్థం కాదు. 7 ముద్రల ప్రత్యక్షత నీకు అర్థం కాదు. ఎందుకు? మనం పాలు తాగే స్థాయిలో ఉన్నాం. ఎక్కడున్నావు? మొదటి జీవికాలమా, రెండో జీవికాలమా, మూడో జీవికాలమా? నేనైతే 4వ జీవికాలంలో ఉన్నా. నా పైన పనిచేసే పక్షిరాజు అభిషేకం. నేను పక్షిరాజు. నేను పాలు తాగాను. నేను మాంసం తింటాను. నేను పక్షిరాజు పిల్లలకు నేను మాంసాన్ని పెడతా. నేను ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు అన్నిటికంటే గొప్ప వరము అదే జ్ఞానమును మర్మముగా మన కోసము జగత్ పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తం నియమించి పెట్టాడు. ఇప్పుడు ఆ మర్మమే, ఆ జ్ఞానం అనే మర్మమే మనకిప్పుడు బయలుపరచబడ్డది. అర్థమైంది అందరికీ? ఓకే, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మనం ప్రకటన 13లో చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూరముఖము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. మనకు తెలిసి ఇది దర్శనంలో పుస్తకం అని. చూచి తిని అంటే అర్థం ఏంటిది? ఇక్కడ దర్శనంలో చూస్తున్నాడు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం అనే ఈ గ్రంథం, ఈ ప్రత్యక్షత గ్రంథం, ఈ ప్రకటన గ్రంథం, ఇది దర్శనంలో పుస్తకం. మరి ఆ దర్శనాలలో అన్ని గుర్తులే. క్రూరముఖము, మీరు గమనించారా? నిజంగానే క్రూరముఖం చూస్తున్నాడు, కానీ అదొక గుర్తు. దేవుడు దాన్ని గుర్తుగా చూపిస్తున్నాడు. అవునంటారా?
నిజంగానే దానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. మరియు అది సముద్రంలో నుండి బయటకు వచ్చిన కూడా చూశాడు. పట్టుకుంటున్నారని చెప్పింది. అవన్నీ గుర్తులుగా చెప్పబడ్డాయి. ఆ గుర్తులే ప్రవచనాలుగా మర్మములుగా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు 7వ దూత వచ్చి ఏం చేశాడు? ప్రవచనముగా ఉన్న మర్మములను, ఆ గుర్తులను ఆయన వచ్చి మనకు బయలుపరిచాడు. చూడండి, ఇక్కడ ఒక క్రూరముఖం చాలా జాగ్రత్తగా యోహాను చూస్తున్నాడు దర్శనంలో. ఒక క్రూరముఖము నీటిలో నుండి, సముద్రంలో నుండి బయటకు వస్తున్నది. సముద్రం ప్రకటన 17లో సముద్రము దేని సూచిస్తుందో రాయబడ్డది అక్కడ. చూడండి ఒక్కసారి. ఇక్కడ ఒక మహావేశ్య 17వ అధ్యాయం 1వ వచనంలో ఒక మహావేశ విస్తారమైన జన్మ పైన కూర్చున్నట్టు చూస్తున్నది. చూడండి 17వ అధ్యాయం ఒకసారి. ప్రకటన 17:1. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడొచ్చి ఇలా చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. విస్తార జలములు సముద్రము. విస్తార జలములు అంటే సముద్రం. సముద్రాన్ని చూసారా మీరు ఎప్పుడైనా? మీకు తెలుసా ఈ భూమి 3 వంతులు నీటితో, సముద్రముతో, మరియు కేవలం 1 వంతు మాత్రమే ఎండిన భూమితో ఉన్నదని? సముద్రం చూసారా మీరు? విస్తార జలములు ఉంటాయి దానికి. నీకు ఎండు కనపడదు, నీకు అది కనపడదు. నువ్వు సముద్రంలో పోయినావు అనుకో, నువ్వు దరిని దొరకబట్టలేవు ఇక, ఒక దిక్సూచి ద్వారా తప్ప. దిక్సూచి ఒకటే మనకు చెప్తుంది ధర ఎక్కడుందో. వింటున్నారా? ఓకే. ఇప్పుడు విస్తార జలముల పైన కూర్చున్న మహావేశ్య, ఈ విస్తార జలములు సముద్రముల పైన కూర్చున్నది ఆమె ఎవరో? ఆమె కూర్చున్న సముద్రం ఏమిటో ఇక్కడ 15వ వచనంలో, ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది. మరి ఆ దూత నాతో ఇలా చెప్పాను, ఆ వేష కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. సో ఇప్పుడు ఈ క్రూరముఖం ఏదైతే, ఇప్పుడు మళ్ళీ ప్రకటన 13కు వద్దాం. ఇప్పుడు ప్రకటన 13:1వ వచనంలో 10 కొమ్ములను 7 తలలు కలిగిన ఆ క్రూరముఖం ఏదైతే ఉందో అది సముద్రంలో నుండి బయటకు వచ్చుట చూస్తారన్నాడు. ఇప్పుడు సముద్రం అంటే విస్తార జలములు. విస్తార జలములు అంటే ఇక్కడ ప్రజలు, జనసమూహములు, ఆయా ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు. అంటే ఇది ప్రపంచంలో ఉన్న ఆయా రాజ్యాల నుండి వస్తున్న క్రూరముఖం. ఇది ప్రపంచంలో ఉన్న ఆయా దేశాలలో నుండి వస్తున్న క్రూరముఖం ఇది. ఓకే 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 అర్థమైందా? దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. జాగ్రత్తగా గమనిస్తున్నాడు యోహాను ప్రతిదానిని దర్శనంలో. అది ఏంటి? అది ఎక్కడి నుండి వస్తున్నది? అది ఏ రూపంలో ఉన్నది? గమనిస్తున్నారా? ఏమంటున్నాడంటే దానికి 10 కొమ్ములు ఉన్నాయి అంటున్నాడు, 7 తలలు ఉన్నాయి అంటున్నాడు. మరి ఆ 10 కొమ్ములకు 10 కిరీటములు ఉన్నాయి అంటున్నాడు. మరి అది సముద్రంలో నుండి పైకి వస్తున్నది అంటున్నాడు. మరియు దాని మీద ఆ దేవదూషణకరమైన, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి అంటున్నాడు. వింటున్నారా? హీ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ గమనిస్తున్నాడు దర్శనంలా. అవన్నీ రాస్తున్నాడు వివరంగా. రాస్తుంటున్నాడు 2వ వచనంలో, నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దీన్ని ఎక్కడో చూసినట్టున్నాం మనం. దానియేలు గ్రంథంలో కనబడుతున్నదా? చిరుతపులి కనబడిందా? చిరుతపులి ఏ రాజ్యం? బబులోను రాజ్యం. హోయ్, వింటున్నారా? చిరుతపులిని పోలి ఉన్నది. 2వది, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. చూడండి, దాని పోలికను చిరుతపులిని పోలికతో ఉన్నది. కానీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎలుగుబంటి పాదాలు ఉన్నాయి దానికి. ఎలుగుబంటి, మాదీయులు, పారసు. చూసామా మనం దానియేలు గ్రంథంలో? అదే దర్శనం ఇది. ఆమేన్. దానియేలు చూసిందే ఇక్కడ మళ్ళీ ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ఆమేనంటారా? ఇప్పుడు దాని పాదములు దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు గమనించారా? రూపము చిరుతపులిది, పాదములో
ఎలుగుబంటివి. ఇప్పుడు నోరు మాత్రం సింహపు నోరు. సింహపు నోరు గమనించారా? అదే గ్రీకులు. ఆమేన్. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. అర్థమైన వాళ్ళు ఉందా? ఆమేన్ చెప్పండి. ఓకే, జాగ్రత్త వినండి. సింహము, చిరుతపులి, ఎలుగుబంటి. సింహము, ఆ అమ్మాయిని పట్టుకోండమ్మా. సింహము, చిరుతపులి, ఎలుగుబంటి. ఓకే, ఈ ఒక్క క్రూరమృగంకే 3 మృగాల యొక్క రూపాలు ఉన్నాయి. చిరుతపులి వంటిది కనబడుతున్నది, కానీ పాదాలు చూస్తే మాత్రం ఎలుగుబంటివి, కానీ నోరు చూస్తే మాత్రం ఓకేనా సింహపు నోరు అదే బబులోను రాజ్యం. ఎలుగుబంటి పాదాలు అదే మాదీయులు పారసీకులు. చిరుత అదే గ్రీకులు. వింటున్నారా? చిరుత, గ్రీకులు. అంటే ఇప్పుడు ఈ 3 రాజ్యాలు ఏకమవుతాయి. ఓకే, అర్థమవుతుందా? సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఈ 3 అంటే బబులోను, మాదీయులు పారసీకులు మరియు గ్రీకులు. ఈ 3 ఏకమై 4వ రాజ్యముగా కనబడుతుందా మీకు? ఆ 4వ రాజ్యముగా అన్య రోముగా ఏర్పడింది. సో ఇప్పుడు ఈ క్రూరముగం ఏంటో తెలుసా? అన్య రోము. 4వ రాజ్యం అన్య రోము. ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నాడో తెలుసా? అన్య రోమును చూస్తున్నాడు. ఎందుకు? దీనిలో 3 మిక్స్ అయినాయి. వింటున్నారా? అన్య రోము. ఆమేన్. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, బబులోను, మాదీయులు పారసీకులు, గ్రీకులు. ఈ 3ని కలుపుకుంటూ వస్తున్నదే అన్య రోము. 4వ మృగము దానియేలు గ్రంథంలో. ఇప్పుడు ఆ 4వ మృగం యొక్క రూపాన్ని ఇక్కడ ఈయన చూస్తున్నాడు. ఆమేనంటారా? సో ఈ 4వ మృగము, ఈ 4వ క్రూర మృగమే అక్కడ దానియేలు గ్రంథంలో 4వ క్రూర మృగమే ఇక్కడ మనకు ప్రకటన 13లో క్రూరముఖముగా సముద్రంలో నడుస్తున్న క్రూరముఖముగా కనబడుతున్నది. అదే అన్యరోమై ఉన్నది. ఆమేన్. ఇంకేమన్నా చూడండి, దాన్ని జాగ్రత్త వినాలి. నేను చూచిన మృగము చిరుతపులిని ఉన్నను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహం నోరు వంటి, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను. ఇంతకీ ఘట సర్పం ఎవరు? ఈ ఘట సర్పము లూసిఫర్. చూడండి, ప్రకటన 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఈ ఘట సర్పమే అపవాదని అక్కడ రాయబడ్డది. వినండి, 9వ వచనం, ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. మళ్ళీ చదువుతానా? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆ ఆది సర్పమైన, ఏది ఏదో తోటలో ఆది సర్పం, అవ్వను మోసగించిన ఆది సర్పం, అవ్వను తన కుయుక్తి చేత మోసపరిచిన ఆది సర్పం, ఆది సర్పమును ఘట సర్పం. వింటున్నారా అక్కడ? వింటున్నారా అక్కడ? ఆమేనంటారా? ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అంటే ఇప్పుడు ఇది ఎవరు? ఘట సర్పం ఎవరు? లూసిఫర్. ఇప్పుడు లూసిఫరే కదా తాను తన అధికారాన్ని, తన సింహాసనాన్ని ఈ 4 రాజ్యాలకు ఇచ్చింది. అన్య జనుల యొక్క రాజ్యాధికారము ప్రారంభమైంది దానియేలు కాలంలో. నేనా కాదా? చెప్పారా లేదా? నేను 4 అగ్ర రాజ్యాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూశాడా? దానియేలు దర్శనంలా 4 లోహాలతో తయారు చేయబడ్డ ప్రతిమను చూశాడా? వినబడుతుందా నేను చెప్పింది? ఇప్పుడు ఆ ప్రతిమ, ఆ 4 లోహాలు 4 అగ్ర రాజ్యాలు. అవి అన్యజనుల రాజ్యాలు. అవి మామూలు రాజ్యాలు కాదు, ప్రపంచాన్ని మొత్తం అన్ని దేశాలను ఏలిన రాజ్యాలు అవి. మొదటిది బబులోను, రెండవది మాదీయులు పారసీకులు, మూడవది
గ్రీకులు, నాలుగవది అన్య రోము. ఇప్పుడు అన్య రోమే ఏమైంది? ఇప్పుడు పోప్ రోముగా మారింది. వస్తాం మనం అక్కడికి. సో అన్య రోము, వింటున్నారా? సో ఇప్పుడు ఈ 4 రాజ్యాలకు ఇస్తున్న అధికారం ఎవరిదట? అధికారము, సింహాసనం, బలం ఎవరిదట? అది కడసర్పాంది. కడసర్పం ఎవరు? అపవాది, లూసిఫర్. అందుకే యేసు వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? వాడు 3 శోధనలో ఒక శోధన, 3 శోధనలో ఒక శోధన ఏంటిది? వాడు ఏం చేశాడు? వాడు ఈ లోక రాజ్యాలన్నిటిని చూపించి, అయ్యయ్యో మందమతులారా, ఈ లోక రాజ్యాలన్నిటిని చూపించి, వాటి మహిమలన్నిటిని చూపించి, యేసుకు 1 నిమిషంలో వాటిని చూపించి, ఇవన్నీ నావే, నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి నేను ఇవ్వగలను, నువ్వు నాకొక్కసారి ఆరాధన చేస్తే, నాకొక్కసారి పూజిస్తే, నాకు నమస్కారం చేస్తే ఇవి నేను నీకు ఇస్తాను అన్నాడా లేదా? వావ్ వావ్ వావ్. ఎందుకు? యేసు వచ్చినప్పుడు 4వ మృగం, క్రూరముఖం, 4వ క్రూరముఖం, ఇగో ఇదే, ఈ క్రూరముఖమే యేసు మొదటి రాకడలో ప్రపంచాన్ని ఏల్తా ఉన్నది. అన్య రోమ్